వాళ్ళ భూములను అయితేనేమి కొనేశారు. ఆ భూముల ద్వారా వచ్చే పంటలను అయితేనేమి, ఆదాయాలు అయితేనేమి ఎవరికీ పంచకుండా నా స్వార్థం కోసం, నా యొక్క స్వలాభం కోసం, నా బిడ్డలు, నా కుటుంబము, నా బంధువులు అని చెప్పేసి వాళ్ళకి పంచడం చేశాను. అది ఏమైందంటే చివరికి నా అనుకున్న వాళ్ళు, నా బిడ్డలైతేనేమి, నా బంధువులైతేనేమి, నా చుట్టాలైతేనేమి, నా అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను ఇచ్చిన డబ్బుల ద్వారా వాళ్ళు వాళ్ళ వ్యాపార రంగాలు కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు బాగా అభివృద్ధి సాధించి కృతజ్ఞులై నేను చేసిన సహాయాన్ని మరిచి నా యొక్క వృద్ధాప్యములను, నా అవసాన దశనందు కనీసం ఒక ప్రేమతో కూడినటువంటి ఒక మంచి పలుకును కూడా పలకరించిన పరిస్థితిలో ఉన్నారు. అదే నేను చేసిన ధర్మాలు కానీ ఇతరత్ర పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ ఉన్నట్లయితే ఈరోజు నా కర్మరూపంలో అన్నీ నా చెంతకు వచ్చింది. ముఖ్యంగా నా ఆత్మ ప్రశాంతంగా లేదు. కారణం ఏంటంటే ఇంత నేను చేసినటువంటి స్వార్థపూర్తి